తెలుగు శాసనమండలి చరిత్రలో ఈ రోజు ఎన్నడూ చూడని ఒక విచిత్రమైన అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది. చట్టసభలకు ఒక గౌరవం ఉంటుంది, రాజ్యాంగబద్ధ పదవులకు ఒక మర్యాద ఉంటుంది. కానీ నేడు శాసనమండలి సాక్షిగా అధికార కూటమి నేతలు నెలకొల్పినటువంటి తీరు సభా సాంప్రదాయాలని బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మార్చేసింది. అసలు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తర్వాత నూతనంగా ఎన్నికైనటువంటి వ్యక్తిని సభాపతి స్థానానికి గౌరవప్రదంగా తీసుకుని వెళ్లి కూర్చోబెట్టడం దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే చైర్మన్ స్వయంగా ఆహ్వానించినా సరే మంత్రులైనా, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్సీలైనా సభ నుంచి నిష్క్రమించడం ఏ రకమైనటువంటి సంస్కృతి అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఒకసారి మనం గమనించాలి, శాసనమండలి చైర్మన్ పదే పదే ఆహ్వానించినప్పటికీ నూతన డిప్యూటీ చైర్మన్ ను ఆయన యొక్క స్థానంలో ఆసీనులు చేయడానికి ఒక్క మంత్రి కానీ కూటమి ఎమ్మెల్సీ కానీ ముందుకు రాకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను మనం యూటీవీ స్క్రీన్ పైన చూద్దాం. భారత పార్లమెంటరీ వ్యవస్థలో సభాపతి స్థానానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి కీలకమైనటువంటి చరిత్ర కూడా ఉంది. సో ఆ స్థానంలో కూర్చునేటువంటి వ్యక్తులు, ఆ స్థానానికి ఎంపికైనటువంటి వ్యక్తులు, ఆ స్థానానికి ఎన్నికైనటువంటి వ్యక్తులను గౌరవప్రదంగా సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు తీసుకొని వెళ్లి కూర్చోబెట్టడం భారత పార్లమెంటరీ సాంప్రదాయంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చరిత్రలో డిప్యూటీ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించేటువంటి క్షణంలో అధికార పక్షం ఇలా సభను వీడి వెళ్లడం, ప్రోటోకాల్ ను తిరస్కరించడం గతంలో ఎప్పుడైనా చూసామా? ఈ చెడు సాంప్రదాయానికి నాంది పలికింది కూటమి నేతల ఈ వైఖరిపైన మండలిలో ప్రతిపక్ష నేతలతో పాటుగా అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది కూడా విమర్శలను మధ్యలో ఎక్కుపెడుతున్నారు. ఇది కేవలం ఒక పదవిని అవమానించడం కాదు, సభ గౌరవాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను బజార్న పడేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు శాసన మండలిలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సభ విలువలు, సభా సాంప్రదాయాల గురించి మాట్లాడేటువంటి సీనియర్ నేత అయ్యుండి కూడా స్వయంగా ఆయన ఈ ఉల్లంఘనకు వ్యక్తిత్వం వహించడం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సభాపతి స్థానాన్ని అవమానించడమేనన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి అనుభవం నాదెండ్ల మనోహర్ కుంది. సభా నాయకుడిగా స్పీకర్ స్థానానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటో ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కానీ డిప్యూటీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో మంత్రులను, సభ్యులను తీసుకొని బయటకు వెళ్లిపోవడం ద్వారా ఆయన యొక్క తన పూర్వ అనుభవాన్ని, సభా సాంప్రదాయాలను తిరస్కరించినట్లయిందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. గతంలో సభను నడిపినటువంటి అనుభవం ఉన్న నాయకుడే స్వయంగా ఇలాంటి ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలికినటువంటి నాదెండ్ల మనోహర్ వ్యవహారం శాసన మండలి చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అనేటువంటి వాదన మొదలైంది. ఓవైపు ప్రజాస్వామ్య విలువలు, సభా సాంప్రదాయాలంటూ వేదికలపైన పొడవైన ప్రసంగాలు దంచేటువంటి అధికార పార్టీ నేతలు సభ లోపల మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి పీఠాన్ని, సభా చైర్మన్ ఆహ్వానాన్ని తృణప్రాయంగా భావించి వెళ్లకపోవడం ద్వారా అధికార కూటమి సభ్యులు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ తరహా దుస్సాంప్రదాయాలు మున్ముందు చట్టసభల విశ్వసనీయతకే పెద్ద మచ్చగా మారేటువంటి ప్రమాదం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? భారత పార్లమెంటరీ వ్యవస్థలో లోక్సభ స్పీకర్, రాష్ట్ర శాసనసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లేదా ఎగువ సభ విధాన పరిషత్ కి సంబంధించిన చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు చాలా గౌరవప్రదమైనటువంటి అభిప్రాయం, గౌరవం ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఒక్కసారి వెళ్లి ఆ చైర్ లో కూర్చున్న తర్వాత రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి తీరును మనం గమనించాలి. మరి అలాంటి సందేశంలో, అలాంటి కీలకమైనటువంటి అంశంలో ఆ సభా సాంప్రదాయ ఉల్లంఘనలో కూటమి నేతలు ముందున్నారు అనేటువంటి ఈ నెటిజన్ల కామెంట్ల పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.